హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఫ్యాన్ ఎట్లా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసేసుకోండి. మీరు ఫ్యాన్ శుభ్రం చేసుకోవడానికి కావాల్సిన కొన్ని నీళ్లు తీసేసుకొని దాంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఇది మనం కేక్లలో వాడతాము, అది వేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసేయండి. తర్వాత మీరు వాడే ఏ షాంపూ అయినా పర్వాలేదు, అది ఒక శాషే మొత్తం అందులో వేసేయండి. కొంచెం నీళ్లు మరిగేదాకా కలుపుతూ ఉండాలి. కొంచెం ఆ లిక్విడ్ లాగా మన వేసిన బేకింగ్ సోడా మన ఉప్పు అవన్నీ కరగాలి కదా, కొంచెం నురుగు ఫామ్ అయ్యేదాకా కొంచెం కలుపుతూ ఉంటే నురుగు ఫామ్ అయిపోతుంది. కొంచెం ఒక 5 మినిట్స్ కేటాయించి ఇట్లా మనము కొంచెం హాట్ వాటర్ లాగా ఇట్లా కలిపేసుకుంటే ఫ్యాన్ తొందరగా క్లీన్ అయిపోతుంది. ఇట్లా చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. మనము ఉత్తగా నీళ్ళతోటి కడిగితే పోదండి. మనం ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఫ్యాన్ శుభ్రం చేస్తాం కాబట్టి ఈ మెథడ్లో క్లీన్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. పెద్దగా టైం కూడా ఏం తీసుకోదు. ఒక 5 మినిట్స్ మనము వాటర్ బాయిల్ చేసి అంతసేపు పెట్టేస్తే స్టవ్ మీద సరిపోతుంది. కొంచెం ఇట్లా నురుగు ఫామ్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకొని కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తే కొంచెం కూల్ అయిపోతుంది. తర్వాత ఒకటి బనియన్ క్లాత్ లాంటిది తీసేసుకొని, ఓల్డ్ది అది తీసేసుకొని కొంచెం మరీ చల్లబడ్డ తర్వాత కాకుండా కొంచెం మిడిల్ హాట్గా ఉన్నప్పుడే ఇట్లా తడిపేసుకొని ఫ్యాన్ను కొంచెం మెల్లమెల్లగా శుభ్రం చేసుకోండి. ఇది కొంచెం హాట్గా వేడి వాటర్ కాబట్టి కొంచెం మనము చేయికి కొంచెం ఇబ్బంది కాకుండా ఆ క్లాత్ను ఇలా మనకు మా పైన దానికి ఉన్న డస్ట్ అంటినప్పుడు క్లాత్ని ఇట్లా మర్చేసేసుకొని మంచిగా క్లీన్గా ఉన్న సైడ్ పెట్టేసి మళ్ళీ వాటర్లో పెట్టేసి తుడిచేసి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మీరు మళ్ళీ రబ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్, పెద్దగా టైం కూడా ఏం తీసుకోదు. మీరు ఇట్లా దాన్ని టచ్ చేసి ఇట్లా అనగానే మొత్తం దానికి ఉన్న డస్ట్ అంతా ఊడొచ్చేస్తుంది. నన్ను నమ్మండి, ఇట్లా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇట్లా మనం ఇప్పుడు ఏదైనా లిక్విడ్ మిగిలిపోతే ఈ లిక్విడ్ను మనము పడేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనకు టీవీ ఉంటుంది కదా, టీవీ అయినా మిక్సర్ అయినా ఈ లిక్విడ్తోని క్లీన్ చేసేసుకోవచ్చు. ఏదైనా దుమ్ము డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. మన ఫ్యాన్ వరకు చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో. పెద్ద టైం ఏం తీసుకోదండి, మనము వాటర్ బాయిల్ చేసుకోవడమే. ఇది మనం ఇట్లా దాన్ని తడి క్లాత్ దానికి పెట్టి ఇట్లా అనగానే ఊడొచ్చేస్తుంది. సూపర్ ఐడియా అండి, ట్రై చేయండి. అదే అండి, ఈ వాటర్ లిక్విడ్ కొంచెం మిగిలిపోయింది, దాంతో మన టీవీని కూడా శుభ్రం చేసుకోవచ్చు. కాకపోతే క్లాత్ మార్చాలండి, అది దానికంతా డస్ట్ అంటింది కదా. కొంచెం వేరే క్లాత్ తీసేసుకొని సేమ్ అదే బనియన్ క్లాత్ ఓల్డ్ది ఉంటే తీసేసుకొని దాంతో తుడిచేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ టీవీ ముందట ఇట్లాంటి మనకు కొరియర్ వచ్చిన డబ్బాలు ఉంటాయి కదా, వీటిని కూడా పాడేయాల్సిన అవసరం ఏం లేదు. వీటిని కూడా ఇట్లా మనకు పైన ఉన్న ఇట్లా క్లోజ్ చేసే డబ్బాలు లోపల కనేసుకొని పక్కకు పెట్టేసుకొని మనం ఇవి రిమోట్స్ ఇట్లా చార్జర్ ఇట్లా పెట్టుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.